Jay Tigers, good morning, all of you. So, excellent session starting. My voice clear గా ఉందా గురుజీ? జస్ట్ అయ్యారు వెరీ క్లియర్ ఉంది. ఒక నిమిషం మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేసేస్తాను. ఇది ఒక అన్మ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ గురుజీ. ఈరోజు టాపిక్ డ్రీమ్స్ గురుజీ. సో మనందరికీ తెలిసింది, మనం ఒక ఎక్సలెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాము. ఆల్రెడీ మనం అందరం కూడా చాలా మంది చాలా రకాల మన లైఫ్ ని కంటిన్యూ చేయడం కోసం, ఇన్కమ్ అర్న్ చేయడం కోసం రకరకాల మార్గాలను ఎంచుకొని ఉన్నాం. ఎన్ని మార్గాలను ఎంచుకున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, మన అల్టిమేట్ గోల్ ఏంటి, మన లైఫ్ అంబిషన్ ఏంటి అంటే మనకున్న డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి మనం పనిచేస్తున్నాం. ఏవైతే మన కళలు ఉన్నాయో, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, మన లైఫ్ గురించిన ఎటువంటి డ్రీమ్స్ ఉన్నా కూడా వాటి కోసమే పనిచేస్తున్నాం ఈ రోజు. మరి మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి కుదురుతుందా అంటే 90% అందరికీ కూడా పాసిబిలిటీ ఉండట్లేదు. ఎందుకంటే లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని ఎర్న్ చేస్తున్నాం కాబట్టి ప్రతి విషయంలోనూ మన డ్రీమ్స్ ఉన్నప్పటికీ కూడా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ లో ఉంటున్నాం. మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయకపోగా మనల్ని ఇంకా బర్డెన్ గా ఫీల్ అయ్యే విధంగా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనల్ని ఎంతగా ఏమంటారు, సెల్ఫ్ డిమోటివేషన్ కి తీసుకొని వెళ్తుంది, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల. సో మన కంపెనీ మనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. మనల్ని ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వడానికి, మనకి టైం ఫ్రీడమ్ ఇవ్వడానికి, మనకంటూ ఒక సమాజంలో గుర్తింపు గౌరవాల్ని దక్కించే విధంగా చేయడానికి, ఈ మూడు కూడా ఒకే ప్లాట్ఫామ్ అందించడానికి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ మన చేతిలో ఉంది సేఫ్ షాప్ రూపంలో. సో థ్యాంక్ యూ సేఫ్ షాప్ మన అందరికీ కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సో డ్రీమ్, ఈరోజు మనం డ్రీమ్ కి స్క్రీన్ మీద చూస్తే మనకి ఒక అబ్రివేషన్ కనబడుతుంది. డి ఫర్ డెడికేషన్, ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఏ ఫర్ యాటిట్యూడ్, ఎం ఫర్ మోటివేషన్. సో ఫస్ట్ డి అనే లెటర్ చూద్దాం, డెడికేషన్. ఈరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మనం అందరం ఉద్యోగాలు చేస్తున్నాము, ఏవేవో పనులు చేస్తున్నాం. ఉద్యోగానికి వెళ్ళేటట్టయితే 9 నుండి రాత్రి 9 వరకు పని చేస్తూ ఉన్నాం. ఎంతో డెడికేటెడ్ గా వేరే వాళ్ళ డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేయడానికి మనం వర్క్ చేస్తున్నాం. అదే డెడికేషన్ ను మన డ్రీమ్స్ పట్ల, మన ఫ్యూచర్ పట్ల మనం చూపించుకొని, అదే డెడికేషన్ తో మన గోల్స్ ని, మన డ్రీమ్స్ ని కంప్లీట్ చేయడానికి వర్క్ చేస్తే 100% మన లైఫ్ చేంజ్ అవుతుంది. వేరే వాళ్ళ లైఫ్ చేంజ్ చేయడం కాదు, మన లైఫ్ ని చేంజ్ చేయడం కోసం మనం వర్క్ చేయాలి. అండ్ రెస్పాన్సిబిలిటీ, మన లైఫ్ మన రెస్పాన్సిబిలిటీ అండి. మన కన్న పేరెంట్స్ కానీ, భార్య పిల్లలు కానీ, వీళ్ళందరి రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. మరి వాళ్ళందరికీ కూడా మన మీద ఎంతో హోప్స్ ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. వాళ్ళ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసే పర్సన్ మనం మన ఇంట్లో మనమే హీరోలం, అవునా కదా? మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మన డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకోవాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ప్రతి ఒక్క డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ లోకి వచ్చాం, మనం ఏ వర్క్ చేసినా కూడా, ఇప్పుడు ఉద్యోగం చేయడానికి కూడా దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి చదివామా లేదా? ఒక డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ప్రతి నెల మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం, మన టైం వెచ్చించి. ఆ ఎడ్యుకేషనే ఈ రోజు మనకి ₹1 సంపాదించి పెడుతోంది. ఆ రూపాయితోనే మనకున్న చిన్న చిన్న కళలు, కోరికలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, మన లైఫ్ లో మన గోల్స్ కానీ ఏవైనా నెరవేర్చుకోవాలి అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. ఏదైనా సంపాదించుకోవడానికి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది కావాలి అని. అలాగే మన బిజినెస్ లో కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలండి. అది ఈ బిజినెస్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ కావాలి, ఈ బిజినెస్ కి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. సో ఆ నాలెడ్జ్ మనకి మన బిజినెస్ లో కండక్ట్ చేసే సిస్టమ్ యాక్టివిటీస్ ద్వారా లభిస్తుంది. ఏవైతే ఇప్పుడు గురూజీ కండక్ట్ చేస్తున్న జూమ్ మీటింగ్స్ కానీ, గుడ్ మార్నింగ్ మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ, లేకపోతే ట్రైనింగ్ సెషన్స్ కానీ, కోర్ ట్రైనింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఈ బిజినెస్ కి సంబంధించిన నాలెడ్జ్ ని ఇస్తాయి. వితౌట్ నాలెడ్జ్ మనం ఏ వర్క్ చేయలేం. చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఎంతమంది ఇక్కడ బండి నడుపుతారండి? ప్రతి ఒక్కరికి బండి నడపడం వచ్చే రాదా? సో అందరూ కూడా బండి నడిపేటప్పుడు క్లచ్ ఎట్లా వేయాలి, గేర్ ఎట్లా మార్చుకోవాలి, ఇవన్నీ అందరికీ తెలిసిందే, అవునా కదా?
సో ఆ బండి నడిపే విధానంలో ఏదన్నా అటు ఇటుగా చేసాము అంటే, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా నడిపాము అంటే ఫైనల్ గా ఏమవుతుంది, ఏదో ఒక దగ్గర యాక్సిడెంట్ చేస్తాము, కాళ్ళు చేతులు విరగొట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఒక ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా, అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా మనం ఏదైనా పని చేస్తే అల్టిమేట్ గా అది మనకి లాస్ కే లీడ్ అవుతుంది. సో అట్లాగే ఈ బిజినెస్ లో కూడా మనం ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలి, మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే బిజినెస్ నుండి ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. అండ్ యాటిట్యూడ్, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ లోనే ఉండాలి. మనం ఎందుకు పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉండాలి అంటే, బిజినెస్ లోకి వచ్చాము, ఇప్పటిదాకా మనం బిజినెస్ లో కానీ జాబ్ లో కానీ ప్రతి దగ్గర కూడా ఎన్నో రకాల రిజెక్షన్స్ ని ఫేస్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఆ రిజెక్షన్స్ ఒక్కొక్కసారి మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటాయి. కొంతమంది వాటిని పాజిటివ్ గా తీసుకుంటే వాటి ద్వారానే మన లైఫ్ ని మార్చుకోవడానికి కూడా వాళ్ళు ఒక మంచి పాజిటివ్ వేలో వెళ్తూ ఉంటారు. సో మన గురూజీ వాళ్ళు ఎప్పుడు మనందరికీ చెప్తూ ఉంటారు, ఓటీపీ అంటారు. ఓటీపీ అంటే నథింగ్ బట్ ఓన్లీ థింక్ పాజిటివ్. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా థింక్ చేస్తూ ఉంటామో మన లైఫ్ మీద మనకు ఒక పాజిటివిటీ పెరుగుతుంది, మన పని మీద మనకి పాజిటివిటీ పెరుగుతుంది, మనం ఆలోచన విధానంలో పాజిటివిటీ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనం పాజిటివ్ గా చేస్తూ వెళ్తూ ఉంటాం. మన లైఫ్ కూడా మనం అనుకున్న విధంగా వెళ్తూ ఉంటుంది. అలాగే మోటివేషన్, మనల్ని బయట నుండి ఎవరో వచ్చి మనల్ని ఎవరు మోటివేట్ చేయరండి. మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా అవసరం. ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ అంటే, ఈ రోజు చెప్పండి, ఉద్యోగం చేసినప్పుడు మనల్ని ఎవరన్నా వచ్చి మోటివేట్ చేస్తున్నారా ప్రతిరోజు ఉద్యోగం చేయమని చెప్పి? ఎవరు చేయట్లేదు. అది బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటున్నాం. నాకు ఈ మంత్ డబ్బులు కావాలి, ఇల్లు గడపాలి, ప్రతి సమస్య ఫైనాన్షియల్ బర్డెన్స్ లో నుండి బయటపడాలి. అక్కడ ఎవరు మోటివేట్ చేస్తున్నారండి? ఎవరు మోటివేట్ చేయట్లేదు. మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటాం. అలాగే బిజినెస్ లో కూడా ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బిజినెస్ మనది, మనమే చేయాలి. మన ఫ్యామిలీ కోసం, మన భవిష్యత్తు కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ తో పాటు పాజిటివ్ గా మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఈ రోజు మనందరికీ డ్రీమ్స్ ఉన్నాయి. మనందరం కూడా ఫ్యామిలీని హై స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి మనము అందరం కోరుకుంటున్నాం. మన డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవాలో, ఎలా అచీవ్ చేసుకోవాలో మనకు తెలియట్లేదు. ఆ డ్రీమ్స్ ని అచీవ్ చేసుకోవాలి అంటే అసలు మనందరికీ వాట్ టు డూ, వెన్ టు డూ, హౌ టు డూ అండ్ వై టు డూ అనేది తెలియట్లేదు. సో అది తెలియకపోవడం వల్లే మనం అందరం కూడా వెనకబడుతూ ఉన్నాం. మనందరి డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనందరి డ్రీమ్స్ ని నెరవేర్చుకోవాలి అంటే ముందుగా మనం డ్రీమ్స్ ని గోల్స్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. గురుజీ ప్లీజ్ లైట్ షేర్ చేయండి. డ్రీమ్స్ టు గోల్. అయిందంటే స్క్రీన్ షేర్ అయిందా, చేంజ్ అయిందా? అవ్వలేదు గురు, అవ్వలేదు. సో ఫస్ట్ మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాటి రాసా తీరా తిరిగి రౌడీ పై రొమాంటిక్